హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మరి నన్ను చూసావుగా అని మాధురి అడగడంతో రిషి తడబడిపోతూ, సరే నేను ఆలోచించుకొని చెప్తాను, నువ్వు పడుకో అని అక్కడి నుండి వెళ్ళిపోవడంతో, ఏంటి తడబడిపోయాడు అని మాధురి ఆలోచించి అర్థం కాక చిన్న నవ్వుతో, నువ్వు మరీ ఇంత కంజెస్టెడ్గా ఉంటే చాలా కష్టం, చూద్దాం అని కొని పడుకుంది. పొద్దున్నే లేచిన సంజయ్ తన మీద బరువుగా ఉన్నట్టు అనిపించడంతో కళ్ళు తెరచి చూశాడు. చుట్టూ చెయ్యి ఒక్కటే వేసుకుంటాను అన్న మైరా కాలు కూడా వేసి తలని చక్కగా గుండెల మీద పెట్టుకొని నిద్రపోవడం చూసి ఎలా తీయాలో అర్థం కాక 5 నిమిషాలు సంజయ్ అలానే ఉండిపోయాడు. ఆ తర్వాత తప్పక మెల్లగా మైరా చేతిని తీసి తన మీద ఉన్న మొహాన్ని డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా దిండు మీదకి జరిపి లేచి కూర్చొని తన మీద కాలు వేసుకొనుంది. పైగా తన చీర చెరిగిపోవడంతో దేవుడా అని తల కొట్టుకొని మెల్లగా చీరని 2 వేళ్లతో లాగి పాదం వరకు జరిపి కాలుని మెల్లగా జరిపి బెడ్ దిగాడు. మైరాకి ఎప్పటికో మెలకు వచ్చేసరికి మత్తుగా లేచి బెడ్ మీద చూసి సంజయ్ లేకపోవడంతో ఎదురుగా కూర్చొని ఉండడంతో ఒళ్ళు విరుచుకుంటూ, అప్పుడే లేచేసావా అని అనింది. కాస్త నా మొహన టీనో కాఫీనో కొడితే బాగుంటుంది, హెడేక్గా ఉంది అని సంజయ్ అన్నాడు. అయ్యో బంగారు కొండ, నీ మొహం మీద ఎందుకు కొడతాను, చేతికిస్తాను కానీ 5 నిమిషాలు అని మైరా చకచకా లైట్గా ఫ్రెష్ అయి కిందికి వెళ్ళి వేడిగా కాఫీ చేయించుకొని వచ్చి సంజయ్కి ఇచ్చి, నువ్వు తాగుతూ ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి 1 నిమిషం అని సంజయ్ చేతుల్లో కప్ తీసి పక్కనే పెట్టి వంగి మరీ హక్ చేసుకొని గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ దూరం జరిగి కాఫీ కప్ చేతికిచ్చింది. చంపేవే చంపేయి అని సంజయ్ అన్నాడు. వేనా? వావ్, వెల్ డెవలప్డ్. చూసావా, పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు. అయ్యో తిక్కదాన్ని, నేను నీ భార్యనే కదా, నువ్వు కూడా లైన్లోకి వస్తున్నావు అని మైరా నవ్వి కన్ను కొట్టి అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. మైరా మాటల సంగతి పక్కన పెడితే తన ఎక్స్ప్రెషన్స్కి సంజయ్కి చిన్నపాటి నవ్వొచ్చి దాన్ని ఆపేశాడు. తర్వాత సంజయ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ, మామయ్య మేము ఈవినింగ్ వెళ్ళిపోతాం, రేపటి నుండి డాడీకి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పాడు. వీరేంద్ర వర్మ మైరాని చూస్తూ, అలాగే కానీ కనీసం నెలకొకసారైనా వచ్చి 2 రోజులైనా ఉండి వెళ్ళండి అని అడిగాడు. మైరాకి చాలా బాధగా అనిపించి, తను కని ఎంతో ప్రేమగా అన్ని సౌకర్యాలు అందిస్తూ పెంచిన తన తండ్రి ఈరోజు తన సొంత కూతుర్ని 2 రోజుల కోసం రిక్వెస్ట్ చేయడం ఏంటని చాలా బాధగా అనిపించింది. అదేంటి రిక్వెస్ట్ చేస్తున్నారు, తను మీ కూతురు, మీరెంతో ప్రేమగా పెంచుకున్న కూతురు, అలా ఎలా రిక్వెస్ట్ చేస్తారు, తప్పకుండా తీసుకొస్తాను అని సంజయ్ అనడంతో మైరాకి అప్పటి వరకు బాధ కలిగిన తన మనసులో ఉన్న అదే మాటని సంజయ్ నోటి వెంట వింటూ ఉంటే ఆశ్చర్యంగా అనిపించి సంజయ్ మీద ప్రేమ ఒక్కసారిగా ఉప్పొంగింది. వీరేంద్ర వర్మ నవ్వడంతో వెళ్ళొస్తాను అని మైరా వైపు చూసి బాయ్ అని చెప్పాడు. వెనకే కుక్కపిల్లలాగా సంజయ్ వెనకనే కారు వరకు వెళ్ళింది. ఎందుకొచ్చావు అని సంజయ్ వెనక్కి తిరగడంతో మైరా హక్ చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్, తెలుసా నువ్వు నేను ఒక్కటే తీరు, నేను అలా మనసులో అనుకున్నాను, అవే మాటలు నీ నోటి వెంటొచ్చాయి, నా మనసు నువ్వు ఎంత బాగా చదివేస్తున్నావో అని వదిలి, తెలుసా నువ్వే నాకు ది బెస్ట్ అని ప్రూవ్ చేస్తూ ఉన్నావు, థ్యాంక్ యూ సో మచ్, చెప్పడం మర్చిపోయాను, ఐ లవ్ యూ అని నవ్వుతూ చెప్పి, జాగ్రత్తగా వెళ్ళు, ఓవర్ స్పీడ్ వెళ్ళకు, అసలే ఇప్పుడు నేను నమ్ముకొని నేనున్నానయ్యా అని చెప్పి మైరా లోపలికి వెళ్ళింది. సంజయ్కి మైరా ప్రవర్తన అప్పటికే 2 రోజులుగా పూర్తిగా అలవాటైపోవడంతో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మైరా వెళ్ళేసరికి మాధురి లాన్ సైడ్ ఉన్న వాటర్ ఫౌంటైన్ పక్కన కూర్చొని చూస్తూ ఉంది. నేరుగా మాధురి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని, ఏమైందక్క, ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఈ మగాళ్ళకి మన మనసు అర్థం కాదు కదా, అస్సలు అర్థం కాదు కదా అని మాధురి అనింది. ఇది మాత్రం చాలా కరెక్ట్ అక్క, అయినా ఇంతకీ ఏం జరిగింది, కొంపదీసి మా బంగారు కొండ గురించి మాట్లాడుతున్నావా అని అనడంతో, అవును ఆ బంగారు కొండే, నేను అర్థం కావట్లేదు అని మాధురి అనింది. ఏం జరిగింది అని మైరా అడగడంతో మాధురి జరిగింది మొత్తం చెప్పి, చూడవే ఎక్కడైనా ఇష్టం లేకుండా వెళ్ళి ప్రేమగా హక్ చేసుకుంటామా, నేను చేసుకుంటున్నాను, లాంగ్ డ్రైవ్ వెళ్దాం అన్నాడు, ఓకే అన్నాను, నాతో అడ్జస్ట్ అవుతున్నావా అన్నాడు, నీకేమనిపిస్తుంది అని అడిగితే ఇంతవరకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఓ అమ్మాయి మనసు చంపుకొని అడ్జస్ట్ అయ్యి కాపురం చేయగలుగుతుందా, నేనైతే అలా కాదు,
నాకు రిషి నచ్చాడు, అయినా వాడిలో నచ్చకపోవడానికి ఏముంది, పర్ఫెక్ట్ కదా. ఏదో నేను వివేక్ని తెగ ప్రేమించేసి 10 ఏళ్ళు చుట్టూ తిరిగినట్టు మనసులో పెట్టుకున్నాను అనుకుంటాడేంటి? అర్థం కాదా వాడికి? నీ ఫ్రెండే కదా, కాస్త కూడా తెలియలేదా? మందబుద్ధి అని మాధురి అనింది. మందబుద్ధి కాదు, ఇన్సెక్యూరిటీ అని మైరా అనింది. ఎందుకే అని మాధురి అడగడంతో మైరా చుట్టూ చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, రిషికి ఊహ తెలిసినప్పటి నుండి ఒక క్రష్ ఉంది, ఒక లవ్ ఉంది. ఆ అమ్మాయిని చాలా చాలా ఎక్కువగా ప్రేమించాడు. ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్ళైపోయింది. ఆ పెళ్ళయ్యేటప్పుడు నరకం అనుభవించాడు. ఎప్పుడూ డ్రింక్ చేయనివాడు మొదటిసారి పీకల దాకా తాగి చచ్చిపోవాలనుకున్నాడు. అంతిష్టం అమ్మాయి అంటే అని మైరా చెప్పింది. ఆ మాటకి మాధురికి ఫ్యూజులు ఎగిరిపోయి ఆశ్చర్యంతో మైరా వైపు చూస్తూ, నిజంగానేనా? ఒక్కసారి కూడా మనకు చెప్పలేదు అంటే ఇప్పుడు నేను తన లైఫ్లోకి అనవసరంగా అని మాధురి అంటూ ఉండగా, అక్క ఆలోచించు, చిన్నప్పటి నుండి క్రష్, లవ్ చేస్తున్నాడు విపరీతంగా, తన పెళ్ళి అనగానే చచ్చిపోవాలి అనుకున్నాడు అని మైరా అలాగే చూస్తూ చెప్పడంతో మాధురి నొసలు ముడిచి క్షణంపాటు ఆలోచించి కనుబొమ్మలని దూరం చేస్తూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, నన్ను ప్రేమించాడా అని అడిగింది. ప్రేమించాడా కాదు, ఆరాధించాడు చాలా ఎక్కువగా. ఈ ప్రపంచం మొత్తంలో తనకి ఎవరైనా ఇష్టమంటే అది నువ్వు మాత్రమే. నేనంటే కూడా చాలా ప్రేమనే, కానీ అది వేరే. కానీ అసలైన ప్రేముందే, అది మాత్రం నువ్వే. నీకు తెలియదక్కా, నీకేం తెలియదు, నువ్వేం అర్థం చేసుకోలేదు. కేవలం వివేక్ నీ మనసులో ఉన్నాడేమో అని చిన్న మాటకి నువ్విప్పుడు ఇంతలా ఫీల్ అవుతున్నావే. కొన్ని సంవత్సరాలుగా నిన్నే ప్రేమిస్తూ నీకోసమే బ్రతుకుతున్న వాడిని కాదని, అసలు తన ప్రేమను నువ్వు కళ్ళల్లో చూసి కూడా అర్థం చేసుకోకుండా నాన్న చూసిన సంబంధంకి ఓకే చెప్తే తనకి ఎంత బాధగా ఉంటుందో. అక్క ఎప్పుడూ మన వైపు నుండి ఆలోచించకూడదు, అవతల వైపు నుండి ఆలోచించాలి. రిషికి నువ్వే ప్రపంచం. ఒకవేళ నీ పెళ్ళి వివేక్తో అయి హ్యాపీగా ఉండుంటే రిషి లైఫ్లో ఇంకో అమ్మాయి మొహం చూసేవాడు కాదు. ఇది నేను పక్కాగా చెప్పగలను. అంతలా ప్రేమించాడు నిన్ను. ఇకపోతే నీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఎవరితో అనుకు. సంజయ్ నన్ను పెళ్లి చేసుకుంటానని బెదిరించడం నీకు తెలుసు కదా పెళ్లికి ముందు. అలానే రిషి బాధపడడం చూసిన సంజయ్ పూర్తిగా ఇద్దరినీ పక్కకు తప్పించి నీ పక్కన రిషిని, నా పక్కన సంజు ఉండేలా ప్లాన్ చేశాడు అని చెప్పింది. మాధురికి అసలేం అర్థం కాలేదు, ప్లాన్గా అయిపోయింది. ఏంటిదంతా? రిషి నన్ను ప్రేమిస్తున్నట్టు నాకు ఒక్కసారి కూడా అసలు తెలియలేదు అని అనడంతో, ఎలా తెలుస్తుందక్కా? నువ్వు నేరుగా వాడి కళ్ళల్లో చూస్తే కదా ఒక ఫ్రెండ్లా చూస్తున్నావు, మరి ఎలా తెలుస్తుంది? ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెళ్ళి గమనించు వాడి చూపులు. అసలు నువ్వు వాడి సరౌండింగ్స్లో తిరిగితే చాలు కళ్ళు మొత్తం నీ మీద ఉంటాయి. పెళ్లి చూపుల్లో కాఫీ ఇచ్చేటప్పుడు వాడి కంట్లో నీళ్లు చూడలేదా అక్క? నలుగులో నువ్వు అందంగా నవ్వుతున్నప్పుడు నీ ఎదురుగా నిలబడి బలవంతంగా నవ్వు తెచ్చుకొని కంట్లో నీళ్లు పెట్టుకుంటే అవి కూడా కనిపించలేదా? నువ్వు వివేక్ కాల్ వచ్చినప్పుడు లేచి పక్కకు వెళ్ళిపోతుంటే రిషి టక్కున లేచి వెళ్ళిపోయేవాడు, అది కూడా గమనించలేదా? ఓ అమ్మాయికి ఓ అబ్బాయి చూపు తగిలితేనే ఆ అబ్బాయి నన్ను చూస్తున్నాడు అని కనిపెట్టేయగలదంట. అది నిజం కూడా. మరి నువ్వెందుకు కనిపెట్టలేకపోయావు అని మైరా అడిగింది. మాధురి తల పట్టుకొని కూర్చుండిపోవడంతో, టెన్షన్ అవ్వకు, ఇవన్నీ నువ్వు వాడిని అడగాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సినదల్లా ఏంటంటే వాడు ఇన్నేళ్ళు మనసులో దాచుకున్న ప్రేమకి నువ్వు ప్రాణం పోయి అంతే. ఇదొక్కటే నేను చెప్పగలను. ఆల్ ద బెస్ట్. మీ ఇద్దరూ హ్యాపీగా ఉండాలి తెలుసా? రిషి ప్రేమతో నిన్ను లైఫ్ లాంగ్ పిచ్చెక్కిచ్చేస్తాడు. అలాంటి లవ్ వాడిది. నువ్వు వివేక్ కాదు, మరో 100 మంది వివేక్లు వచ్చినా రిషికి సమాధానమే కాదు. అది అందంలో కానీ, తెలివిలో కానీ, ప్రేమలో కానీ. మొత్తానికి చెప్పాలంటే నువ్వు మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్ తెలుసా అని మైరా అంటూ ఉండగానే రిషి బయటకొచ్చి మాధురి అని పిలిచాడు. మాధురి వెంటనే పక్కకు చూడడంతో రిషి నవ్వుతూ, ఆఫీస్కి వెళ్తున్నాను, బాయ్ అని చెప్పాడు. మాధురి నవ్వుతూ, నేను వెళ్తాను అని ఫాస్ట్గా మైరా దగ్గర నుండి రిషి దగ్గరికి వెళ్ళి, ఇంట్లోకి రావా అని అడిగింది. దేనికోసం అని రిషి అడగడంతో, చెప్తాన్రా అని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళగానే డోర్ వేసి రిషిని చాలా అంటే చాలా గాఢంగా హత్తుకుంది. రిషికి ముందు రోజు 1కి 2 సార్లు హక్ చేసుకున్నప్పుడు కలగని ఫీలింగ్ ఇప్పుడు తను హత్తుకున్నప్పుడు కలగడంతో అర్థం కాక ఆలోచనల్లో ఉండగానే మాధురి దూరం జరిగి తన బుగ్గ మీద ముద్దు పెట్టింది. అస్సలు ఊహించని రిషి షాక్ అయిపోయి మాధురి వైపు చూస్తూ, మాధురి నైట్కి లాంగ్ డ్రైవ్ వస్తావా అని అడిగాడు. మరి నా ప్రశ్నకి నీ సమాధానం అని మాధురి ఈసారి ముందులా కొంచెం సీరియస్గా కాకుండా నవ్వుతూ అడిగింది.
రిషి కూడా చిన్న స్మైల్తో నీ మనసులో ఎవరూ లేరు, నేనే ఉన్నాను కదా అని అన్నాడు. లేవు అని మాధురి అనింది. రిషి మొహం కాస్త డల్ అయి మరి ఇదంతా అని అంటూ ఉండగా మాధురి రిషి బుగ్గ మీద చిన్నగా కొట్టి, ప్రేమించినప్పుడు చెప్పాలి కదరా, చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. పిచ్చిదాన్ని చిన్నప్పటి నుండి చూస్తూ తెలుసుకోలేకపోయాను. నువ్వెప్పుడూ నాతో అలాగే ఉంటావు, కేర్ చేస్తావు, బాగా చూసుకుంటావు, అందుకే తెలుసుకోలేకపోయాను. మధ్యలో వచ్చిన ప్రేమ అయితే కనుక్కునేదాన్ని. చిన్నప్పటి నుండి ఒకేలా ఉన్నావు, అది ప్రేమని అసలు గుర్తించలేకపోయాను అని మనసులో అనుకొని చిన్న నవ్వుతో, ఎందుకుండాలి, నువ్వు నా కోసం ఏం చేశావు అని మాధురి అడిగింది. ఏం చేయాలో చెప్పు, చేస్తాను అని రిషి అమాయకంగా అనడంతో మాధురికి నవ్వొచ్చి, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావా అని అడిగింది. ఖచ్చితంగా చేస్తాను, కానీ వదిలేని మాత్రం చెప్పొద్దు అని కళ్ళు నేలదించి అన్నాడు. వదిలేసేవాడిని హత్తుకుంటారా, ముద్దు పెడతారా అని మాధురి అడిగింది. మాధురి, నీ గురించి నాకు చాలా బాగా తెలుసు. ఎవరిని అంత తొందరగా దగ్గరికి రానివ్వవు. కానీ నాతో ఇలా ఉంటున్నావంటే నీ మనసులో నా మీద ప్రేమ లేకపోయినా కనీసం ఇష్టమైన ఉందని నాకు గట్టి నమ్మకం. పైగా నువ్వు వివేక్ గురించి సమాధానం ఇవ్వమని చెప్పావు కదా, ఇస్తున్నాను. నీకు అసలు వివేక్ గురించి నీకు ఆలోచన లేదు. కేవలం నలుగురిలో పెళ్ళి ఆగిపోయి మీ నాన్న బాధపడడం చూడలేకపోయావు అంతే కదా. నాకైతే ఇదే అనిపిస్తోంది అని రిషి చెప్పాడు. మాధురికి ఆ సమాధానం బాగా నచ్చింది. ఈ మొక్క నిన్నటి నుండి చెప్పొచ్చు కదా, అనవసరంగా రాత్రి లాంగ్ డ్రైవ్ మిస్ అయ్యాను అని మాధురి అనింది. రిషి మొహంలో అప్పుడు ఒక అందమైన నవ్వొచ్చి చేరి, నాకు తెలుసు, నువ్వు కేవలం మీ నాన్న చెప్పినందువల్లే ఆ పెళ్ళికి ఒప్పుకున్నావు. నువ్వేమీ ప్రేమించలేదుగా, నాకు తెలుసు. కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నా మీద ఇష్టం మొదలైంది, అంతే కదా. దీనిని నేను ప్రేమగా మారుస్తాను అని రిషి చెప్పాడు. మాధురి రిషి వైపు తిరిగి, దేవుడా, వీడిని చూస్తుంటే ఇప్పుడు నిజంగా ముద్దులతో ముంచెత్తాలనిపిస్తోంది. ఇంత ప్రేమ పెట్టుకొని దొంగ మొహమోడు, ఎప్పుడో చెప్పుంటే ఇన్ని సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. మొత్తం స్పాయిల్ చేశాడు అని మాధురి గుర్రుగా చూస్తూ తన ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉండడంతో, ఏమైంది అని రిషి అడిగాడు. ఏదైనా ఇస్తే తిరిగి ఇచ్చే వరకు వదలవు కదా, ఇచ్చేయి అని మాధురి అనింది. రిషి షాక్ అయి, నిజంగా అంటున్నావా అని అడిగాడు. ఇప్పుడేంటి, డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోనా నేను అని మాధురి అనడంతో రిషి టక్కున మాధురిని హక్ చేసుకొని, వద్దు అని అలానే పట్టుకొని తన చేతుల్లో మాధురి ఉండటం తన స్పర్శ చేతులకే కాకుండా తన శరీరానికే కాకుండా మనసుకు కూడా తెలుస్తూ ఉంటే గొప్ప అనుభూతిలా అనిపించి మెల్లగా దూరం జరిగి తన బుగ్గ మీద పెదవులు అద్దాడు. ఇద్దరికీ ఆ క్షణం చాలా తృప్తిగా అనిపించింది. తాళి పడ్డాక మనసులో వివేక్ గురించి పూర్తిగా ఆలోచించడం మానేసింది. కేవలం పెళ్లి జరిగిన పరిస్థితులు వేరు కాబట్టి కాస్త టైం తీసుకోవాలనుకుంది. అలానే ఉన్న ఇష్టాన్ని మెల్లగా చూపించడం కూడా మొదలుపెట్టిన మాధురికి ఎప్పుడైతే రిషి ప్రేమ గురించి మైరా చెప్పిందో అప్పుడు మాధురికి తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. అన్నేళ్లుగా తనని ప్రేమించడం అంటే మాటలా, అసలంత గొప్ప ప్రేమ, అలాంటిది నాకు దొరకడం ఏంటి అన్న ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే రిషి చేతులు పట్టుకొని, నీకు నేను ఎలా ఉంటే ఇష్టం అని అడిగింది. నీలాగా నువ్వుంటేనే నాకు ఇష్టం, ఇలాగే బాగుంటావు అని రిషి చెప్పాడు. మనం ఇవాళ బయటికి వెళ్దాం, మిడ్ నైట్ కాదు, డిన్నర్ చేశాక నైట్ మొత్తం బయట తిరగాలి. నీతో నేను చాలా మాట్లాడాలి, తీసుకెళ్తావా అని అడిగింది. ఖచ్చితంగా, అయితే ఆఫీస్ నుండి త్వరగా వచ్చేనా అని రిషి అడగడంతో, అవసరం లేదు బాబు, డిన్నర్ చేసి బయటికి వెళ్దామన్నా అని మాధురి నవ్వడంతో రిషి నవ్వుతూ, సరే బాయ్ అని చెప్పాడు. అయ్యయ్యో, ఇప్పుడు వీడు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోవడం నాకు నచ్చడం లేదే అని మాధురి అనుకొని, ఆగు అని మళ్ళీ ఆపి డోర్ తీయబోతూ ఉంటే దగ్గరికి వెళ్ళి మరోసారి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి దూరం జరిగి, ఇది నైట్కి తీసుకుంటాలే, వెళ్ళు అని మాధురి చెప్పింది. రిషి చిన్నపాటి నవ్వుతో ఆలోచనతో అడుగు బయటపెట్టి తన స్పర్శలో కొత్తదనం తెలుస్తోంది. కానీ దాని వెనుక కారణం ఏంటని తెలియడం లేదే. సడన్గా ఎందుకిలా నన్ను చాలా ప్రేమిస్తున్నట్టు ప్రవర్తిస్తోంది. పైగా అందులో అబద్ధం లేదు, నిజమే, కానీ ఎందుకు అని రిషి అనుకుంటూనే ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగానే సంజయ్ ఎదురుగా నైనిగా కూర్చొని మాట్లాడుతూ ఉండడంతో, దేవుడా,
దీని దర్శనం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని మైరా అనుకుంది. ఎందుకు రోజు క్యారేజ్ తెస్తున్నావు, నేను ఆర్డర్ చేసుకుంటాను అని సంజయ్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఇక లాస్ట్ అప్డేట్ అని కాదు, ఈరోజు మొత్తం అప్డేట్స్తో నిన్న అప్డేట్స్తో చాలా ఖుషి అయ్యారు కదా. ఈరోజు కూడా మంచిగా హ్యాపీ చేయాలని అనుకుంటున్నాను. సో అందులో మనం మొదటి భాగం వచ్చేసింది, ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. ఇకపోతే నేను లాస్ట్ పార్ట్ నాతో నేను ఉండిపో అప్డేట్స్ కమెంట్స్లో చూశాను. నేను అమ్మో బదులు అనన్య అన్నానని. అవును, ఎందుకంటే నేను ఆ స్టోరీని యాక్చువల్గా రాసేటప్పుడు నైట్ 12:30 తర్వాత, అంటే నా అప్డేట్స్ రెడీ చేసిన తర్వాత ప్రతిలిపిలోకి వెళ్ళి స్టోరీ రాస్తానన్నమాట. ప్రత్యేకంగా మధు దేవాంశు స్టోరీ నేను నైటే రాస్తానన్నమాట. సో దాన్ని నేను డే టైంలో నాకు కుదిరినప్పుడు ఎడిట్ చేసి ఇస్తాను. సో నైట్ రాస్తాను కదా, నిద్ర మత్తులో కొంచెం మిస్టేక్స్ వచ్చేస్తాయి. దానికి తోడు ఎక్కువ పేర్లు అయిపోయాయి కదా, కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. అమ్ము, అనన్య ఇట్లా పేర్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. సో అదే ఇక్కడ చెప్పేస్తాను కదా. సో ఇక్కడ అంటే కాపీ చేస్తాను కదా, నెక్స్ట్ చదివేటప్పుడు ఏంటంటే ఫ్లోలో అక్కడ ఉన్నది చదివేస్తా. కొన్నిసార్లు మారుస్తాను కానీ కొన్నిసార్లు మార్చలేనమాట. సో అందువల్ల మిస్టేక్ వస్తుంది. మొత్తానికి మీకైతే క్లారిటీ ఉంది కాబట్టి సో హ్యాపీ. ఇకపోతే కృతి ఎందుకు వచ్చింది అస్సలు నచ్చలేదన్నారు. అండ్ అలాగే రంజిత్ పంపించాడేమో అని కూడా అన్నారు. ఎవరు పంపిస్తే అయింది, మనం స్ట్రాంగ్ ఉండాలి. దేవాంశ్ కృతిని బాధ్యతగా, అంటే ఆ ప్లేస్లో ఎవరున్నా సరే హెల్ప్ చేసేవాడు. అలానే హెల్ప్ చేసి తనని వాళ్ళ అమ్మా నాన్నకి కాల్ ద్వారా కనెక్ట్ చేయించి వచ్చేసాడు, అయిపోయింది అక్కడితో. అంతేగాని అక్కడే కూర్చొని వాళ్ళ అమ్మా నాన్న వచ్చే వరకు ఎదురు చూసి కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తే ఎప్పుడైనా కూడా మిస్టేక్ జరగచ్చు, లేదా ఎవరైనా నింద వేస్తే భరించాల్సి కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఆ ఛాన్స్ దేవాంశ్ ఇవ్వట్లేదు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే కమెంట్స్ అన్నీ చాలా మంచిగా అనిపించాయి. మేఘన పెళ్లి చూపుల్లో పవన్ కనిపిస్తే షాక్ అయ్యి రియలైజ్ అయ్యి ఓపెన్ అప్ అవుతుందేమో అన్నారు. ఏమో, మీ ఎక్స్పెక్టేషన్స్ని నేను డామినేట్ చేయడానికే కదా ట్రై చేస్తాను. మీరు అన్నదానికి డబుల్గానే కదా రాయాలనుకుంటాను. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఇకపోతే మేఘన ప్రపోజల్ ఆల్రెడీ నేను రాసేసాను. చాలామందికి అది బాగా నచ్చింది, చాలా చాలా క్యూట్ అనిపించింది. మీరు ఎలా ఉంటుందో చెప్పాలి. ఇక మనకి మేఘన స్టోరీ మనకి ఎల్లుండి వస్తుంది. ఎందుకంటే ఈరోజు రేపు అంతా నాకు తెలిసి కొంచెం మధు దేవాంశ్ మధ్య కాన్వర్జేషన్ రావచ్చు. సో ఆఫ్టర్ దట్ అదన్నమాట. ఇక అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక రిషి మాధురి చాలా తక్కువ కనిపిస్తారు, అందుకే ఈ పార్ట్లో చాలా వరకు కవర్ చేశాను. ఇక మనకి మైరా ఇంటికి వెళ్ళిపోతుంది కదా, అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఇంకా నాన్ స్టాప్ మెయిన్ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుండి. సో అదనమాట ముచ్చట. ఇక అంతే, మనం రేపటి సాయంత్రం అప్డేట్లు కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బై గైస్.